వెల్కమ్ టు ముదిగుండ టీవీ. అందరికీ స్వాగతం. శ్రేయోభిలాషులకి, ముఖ్యంగా సబ్స్క్రైబర్స్కి స్వాగతం పలుకుతూ. థంబ్నెయిల్ చూశారు కదా, ఇది న్యూ బిజినెస్కి న్యూ బిజినెస్ అనగా న్యూ బిజినెస్ పెడతాననే ఉంటుంది సార్. ఆ బిజినెస్కి పేరేం పెట్టాలి? లక్కీ నేమ్స్. అసలు ఈ కేటగిరీస్ ఎన్ని ఉంటాయన్నది మనం డీటెయిల్గా చూద్దాం. న్యూ బిజినెస్ పెడుతున్నారు, కొత్త వ్యాపారం పెడుతున్నారు అని అంటే రెండు రకాలు. ఒకటేమో లైఫ్లో బిజినెస్ పెట్టడం అదే ప్రథం. ప్రైవేట్ ఉద్యోగాలు దొరక్క, గవర్నమెంట్ ఉద్యోగం లేకుండా చిన్ని పెట్టుకొని ఫస్ట్ టైం బిజినెస్ పెడుతున్నాం అన్నది ఒక వ్యక్తి వస్తారు. రెండో వాళ్ళు ఏం చేస్తారు, క్లయింట్స్ అక్కడి నుంచి, సరే ఇద్దరికి ఒక 2-3 బిజినెస్లు చేసాము, అవేం కలిసి రాలేదు అంటే బిజినెస్ అనుభవం ఉంది కానీ కలిసి రాని జాబులను చేసి ఉంటారు, ఇంకేం వేరియేషన్ కాలేదు. ఇప్పుడేం చేయాలి అంటే మళ్ళీ ఇంకో బిజినెస్ చేస్తున్నారు. అంటే వాళ్ళకి న్యూ బిజినెస్ కాదు, అవన్నీ 2-3 చేశారు కాబట్టి ఈసారి సక్సెస్ బిజినెస్ కావాలి. 2-3 ఫెయిల్ అయ్యాం కాబట్టి ఈ 2 రకాల మంది అప్రోచ్ అవుతుంటారు. మొత్తం మన ఏపీ కావచ్చు, ఢిల్లీ కావచ్చు, అన్ని చోట్ల నుంచి, ఈవెన్ ఫారెన్లో కూడా. ఫారెన్ ఎందుకంటున్నానంటే రీసెంట్ ఒక 2 years బ్యాక్ యుఎస్లో టెక్సాస్లో ఒక ఇండియన్ మన వాళ్ళే ఉన్నారు. అక్కడి నుంచి వన్ స్టాప్ ఇండియా అని ఒక 2-star హోటల్ పెట్టారు వాళ్ళు. 4 పార్ట్నర్స్ అయితే వన్ స్టాప్ ఇండియా అని పెట్టారు. అలాగే ఆఫ్రికాలో మీకు ఇవన్నీ మెషినరీ ఉంటుంది కదా, ఏది బోర్వెల్స్ మెషినరీ, డీపీ పెద్ద మెషినరీ అవుతాయి, ఇవి వీళ్ళ దగ్గర ఉన్నాయి. అక్కడ కూడా పనిచేస్తారు. దానికి ఒక నేమ్స్ అడిగారు అక్కడ 2 companies. అలాగే దుబాయ్లో ఒక 3 companies, ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీస్, ఫారెన్లో కూడా. సో ఎవరైనా వాళ్ళు ఆన్లైన్, ఇక్కడున్న ఆన్లైన్, మరి అదేమంటే కలిసి వస్తారు. సో అవి కంపెనీస్ అవుతాయి. ఏమేమి ఉంటాయి దీంట్లో? ఇప్పుడు నేను చెప్పింది ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ ఒకటి. దానికి మొదటిది వచ్చేసి చిన్నవి ఉంటాయి. ఇదేంటి, ఫర్మ్ ఆర్ జిఎస్టీ కింద చేసుకుంటారు. ఈ మధ్య జిఎస్టీ వచ్చినప్పటి నుంచి జిఎస్టీ రిజిస్ట్రేషన్ చేసుకోవాలి సార్, చిన్న బిజినెస్ పెట్టాం, లేదా ఫర్మ్ కింద రిజిస్ట్రేషన్ చేస్తారు. వాటికి చివరిలో ఎంటర్ప్రైజ్ పెట్టుకుంటే ఏ బిజినెస్ అని చేసుకోవచ్చు, అండర్ ది అంబ్రెల్లా ఆఫ్ ఎంటర్ప్రైజెస్ అట్లా పెట్టుకోవచ్చు. ఈ రెండు రకాల బిజినెస్ దీంట్లో ఉంటాయి. ఇక్కడి నుంచి మళ్ళీ దీంట్లో ఎవరు పెడతారు దీంట్లో అని అంటే, కొందరేమో ఓన్ సింగిల్, నేనే సార్, గత అవసరం మా మిసెస్ పేరు పెడతాము, లేదా మా మిసెస్ పేరు మీద లేదా మా అబ్బాయి పేరు మీద రిజిస్ట్రేషన్ చేసి మటుకు నేను అంటారు. దీన్ని బిజినెస్ భాషలో ఏమంటారు, మిసెస్ లేదా వాళ్ళ అబ్బాయి పేరు రిజిస్ట్రేషన్ అయితే వాళ్ళు స్లీపింగ్ పార్ట్నర్. యాక్టివ్గా షాపులు నడిపారంటే వీళ్ళని యాక్టివ్ పార్ట్నర్ అంటారు. మళ్ళీ అది వన్ మ్యానే, సింగిలే అవుతుంది, ఒక ఫ్యామిలీ సింగిల్ వీళ్ళదే. ఇది పార్ట్నర్షిప్ కిందకి రాదు. సో ఓన్ సింగిల్ కింద పెడుతున్నాం సార్ అంటారు. సో దానికి ఎట్లా పెట్టాలి, ఫర్మ్ కానీ కంపెనీ, దానికి ఒక పద్ధతి ఉంటుంది పేరు. ఇక రెండోది వచ్చేసి పార్ట్నర్షిప్ ఉంటుంది. జనరల్గా ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ అంటే ఫ్రెండ్స్ సర్కిల్లో 2-3 కలిసి పెట్టుకుంటారు. బట్ రీసెంట్ డెవలప్మెంట్ వన్ మ్యాన్ కంపెనీ కూడా వచ్చింది. ఇక్కడ ప్రైవేట్ లిమిటెడ్ అంటే కొన్ని దగ్గర ఎల్ఎల్సీ అంటారు, ఎల్ఎల్ అంటారు, ఎల్ఎల్సీ, ఎల్ఎల్ ఇట్లా వేరే పదాలు ఉంటాయి ఫారెన్లో. మన దగ్గర పీవీటీ ఎల్టీడీ పెట్టేస్తారు. పీవీటీఎల్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ. సో దీంట్లో 2-3 పార్ట్నర్స్ ఉంటారు. ఇప్పుడు దీనికి వాళ్ళు ఏం కావాలి, దేనికి వస్తారు, లక్కీ బిజినెస్ కోసం కావాలి. వీళ్ళు లక్కీ బిజినెస్ కావాలి. ఏం కావాలి, లక్కీ బిజినెస్ నేమ్స్, యూనిట్స్ కావాలి. యూనిట్స్ కావాలన్నప్పుడు వాళ్ళు ఏం చేస్తామంటే మొత్తం వాళ్ళకు డేటా ముందు అడుగుతాం, మొత్తం మీ డేటా అంతా పంపించండి. సింగిల్ అయితే మీ పేరు, మీ డీటెయిల్స్, డేట్ ఆఫ్ బర్త్లు పంపండి. లేదు 2-3 పార్ట్నర్స్ ఉన్నామంటే ఆ పార్ట్నర్స్ పేర్లు పంపండి. దీంట్లో కీ పర్సన్ ఎవరు, ఇంపార్టెంట్ ఎవరో చూడండి. ఎందుకంటే ఫారెన్లో దీన్ని కీ పర్సన్ అంటారు. మొత్తం 50 మంది పెద్ద మీరు చూస్తుంటే కంపెనీలో షేర్ హోల్డర్స్ అంతా కూడా పార్ట్నర్స్, డైరెక్ట్లీ ఇండైరెక్ట్లీ 200 మంది 300 మంది అన్న కంపెనీస్ కూడా ఉంటాయన్నమాట. బట్ దానికి కీ పర్సన్ ఒకడే ఉంటాడు. బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ తెలుగు సినిమాలు చూసిన 100 మంది ఉంటారు. సో మెయిన్గా ఆ కీ పర్సన్ ఎవరు ఇంపార్టెంట్, అది తీసుకుంటాం. దాన్ని ఫోకస్ పెట్టి మిగతా వాళ్ళకు కూడా ఎమికబుల్గా మిక్స్ అయ్యేటట్టు చూసుకొని అందరి పార్ట్నర్స్ కామనేటట్టు చూస్తాం. ఇంతకు మీరు ఎక్కడ పెడుతున్నారు ఈ బిజినెస్, మనం మీ పేరు చెప్పండి, డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి, ప్లేస్ ఆఫ్ బర్త్ చెప్పండి అంటాం. కంపెనీని కూడా, ఈ చిన్న బిజినెస్ను కూడా ఒక పర్సన్ కింద ట్రీట్ చేస్తాం. మీలో పెట్టిన వాళ్ళు కూడా చాలామందికి కంపెనీలు పెడతారు. కానీ ఇంతకీ ఏదైనా మనం డెఫినేషన్ అడతారు. న్యూమరాలజీ అంటే ది స్టడీ ఆఫ్ నెంబర్స్, ఏదో ఒకటి చెప్పాలి డెఫినేషన్. ఇంతకీ కంపెనీ అంటే ఏంది? చిన్న వదిలేండి, షాపులు గీపులు టెంపరీ 4 ఏళ్ళు 5 ఏళ్ళు ఉంటే ఉండకపోవచ్చు, కొన్ని నడుస్తుంటాయి. కానీ కంపెనీ ఎలా ఉంటుందంటే, కంపెనీ లా ఉంటుంది. బికాజ్ ఆమె కామర్స్ గ్రాడ్యుయేట్ కాబట్టి కంపెనీలా చేసా కూడా చెప్తున్నాను. వాట్ ఈజ్ ఎ కంపెనీ అంటే ఏ డెఫినేషన్. ఏ కంపెనీ, జాగ్రత్త వినండి, ఏ కంపెనీ, మళ్ళీ ఈ వీడియో వస్తుంది కదా, రివైండ్ చేసుకుంటూ రాసుకోవచ్చు. రివైండ్ మీరు మళ్ళీ ఇది వీడియో ఇంకోసారి చూసుకుంటూ రాసుకోవచ్చు. ఏ కంపెనీ ఈజ్ అన్ ఆర్టిఫిషియల్ పర్సన్ క్రియేటెడ్ బై లా ఫర్ పర్పీచువల్ ఎగ్జిస్టెన్స్. తెలుగులో చెప్పాలంటే ఒక కంపెనీ అనగా ఒక కృత్రిమ, ఇప్పుడు ఏఐ వచ్చింది కదా,
ఏఐని ఏమంటున్నాం మనం? ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, కృత్రిమైన ఒక సంస్థ. మన హ్యూమన్ బ్రెయిన్ కాదు, అదొక ఆర్టిఫిషియల్ బ్రెయిన్ అనమాట. ఇప్పుడు ఆ యుగంలో ఉన్నాం మనం ఇప్పుడు. ఇంకా చాలా అద్భుతాలు ఏవి. సో ఆయన ఆర్టిఫిషియల్ పర్సన్. ఎందుకు? కంపెనీ 4 గోడలు, కంపెనీ ఉన్నాడు, మనిషి ఎక్కడున్నాడు? సో అది మనం క్రియేట్ చేస్తున్నప్పుడు కొత్తగా ఆర్టిఫిషియల్ పర్సన్ క్రియేటెడ్ బై లా ఎందుకంటే దానికి రిజిస్ట్రేషన్ ఉంది కదా, కంపెనీ రిజిస్ట్రేషన్ చేయాలి. ఆ కంపెనీ ఇంకో కంపెనీ మీద కేసు చేయొచ్చు, కంపెనీ మీద ఇంకోళ్ళు కూడా వేయచ్చు. దే కెన్ బి స్యూడ్, రెండు ఉంటాయి లాలో. అది లీగల్ లా అయింది. ఫర్ పర్పీచువల్ ఎగ్జిస్టెన్స్ అంటే ఆ కంపెనీ పెద్ద పెద్ద ఆర్గనైజేషన్ పెట్టిన వాళ్ళు ఎంత ఉంటుంది ఆయుష్ ఎవరిదైనా కూడా? మామూలుగా హ్యూమన్ బీయింగ్ ఆ కంపెనీ పెట్టాడు, ఎంత ఉంటుంది? 100 ఏళ్ళ ఆయుష్ ఉంటుంది. ఆ పెట్టినప్పుడు ఆయనకి 40-50 ఏళ్ళు ఉంటుంది. ఇంకెన్నాళ్ళు ఆయన ఉంటాడు? మా అటు ఇంకో 40 ఏళ్ళు 50 ఏళ్ళు ఉంటాడు. 100 ఏళ్ళు బతికినా ఇంకో 50 years అనుకోండి. 75-80కి మధ్య టికెట్లు తీసేసుకుంటున్నారు ఏది పైకి. దిస్ ఈజ్ టెంపరీ ఆయుష్. కానీ ఆ కంపెనీ ఎవరైతే పెడతారో ఆ కంపెనీ పెట్టిన ఓనరు 40-50 ఏళ్ళు టెంపరీగా ఉన్నా కూడా ఈ కంపెనీ పర్పీచువల్ లైసెన్స్ శాశ్వతంగా ఉండాలట. ఇప్పుడు టాటా కంపెనీలు తీసుకోండి, పెద్ద పెద్ద కంపెనీలు తీసుకోండి, తెలుగుదేశం పార్టీ దాన్ని కూడా కంపెనీ కింద తీసుకుంటే 40 ఏళ్ళు 45 ఏళ్ళు అయింది ఇప్పటి వరకు కూడా. ఒక ప్రాంతీయ పార్టీ. ఎన్టీఆర్ గారు లేరు, బట్ కంపెనీ ఇస్ దేర్. కాంగ్రెస్ పార్టీ ఎప్పుడో ఇండిపెండెన్స్ అయిన కొత్తలు ఎప్పుడో పెట్టారు, అది 100 ఏళ్ళు కంప్లీట్ చేసుకుంది. బీజేపీకి అలాగే ఉంది, బీజేపీ కంపెనీ ఎప్పుడో చదువు కంపెనీ పేరు అనుకుందాం. ఇలాగా పార్టీలైనా పెద్ద పెద్ద కంపెనీస్ అయినా కూడా ఆ స్టార్ట్ చేసిన వ్యక్తి కూడా దీని ఆశ ఎక్కువ. అన్నేళ్ళ వరకు ఉండాలని అంటే కంపెనీ ఎంత స్ట్రాంగ్గా పేరు పెట్టి ఉండాలి? మనం చాలా స్ట్రాంగ్ పెట్టాలి. అంటే ఇన్ని చూసుకోవాలి. దాంట్లో పార్ట్నర్స్ ఎవరు, ఏ ఊళ్ళో ఏ ప్లేస్లో పెడుతున్నారు, ఇవన్నీ చూసుకుంటే దానికి అందుకే ఏమంటాం వాళ్ళకి, మీరు కనుక ఇవాళ డీటెయిల్స్ పంపించేస్తే మినిమం 2-3 days పడుతుందని చెప్తాను. ఈ 2-3 days దీని అంతా రోజు 2 గంటలకు వచ్చి క్యాలిక్యులేట్ చేస్తే అప్పుడు వస్తాయి. ఎందుకంత టైం పడుతుంది అని అంటే ఈ కంపెనీకి మనకి ఒక పేరు కాదు, నేను దాదాపు ఒక 40-50 పేర్లు క్యాలిక్యులేట్ చేసి స్కాన్ చేసి దాంట్లో నుంచి ఫిల్టర్ చేస్తే 10 మంది 20 మంది పెళ్లి కొడుకులతో చివరికి ఒక పెళ్లి కొడుకు దొరుకుతాడు. ఇది అలాంటిది. ఒక 15-20 మొత్తం స్కాన్ చేసుకొని లీజర్ టైంలో డే అంతా ఫ్రీ ఉంటాం కదా, ఓన్లీ నైట్ ఫ్రీ ఉంటాం. 8:30 to 11 లోపు, అప్పుడు ఫోన్ కాల్స్ రావు. 11 క్లోజ్ చేసి పడుకుంటాం అనమాట. ఆ టైంలో ఇవన్నీ తీసుకొని రాసుకొని అప్పుడు ఫైనల్గా 4-5 names వీళ్ళకి ఇస్తాం. ఎందుకు 4-5 names ఇవ్వాలి దీనికంటే, ఒకటి ఏ కంపెనీ ఏ బిజినెస్ వాళ్ళ చాయిస్ కోసం. ఇంట్లో డిస్కస్ ఈ పేరు బాగుందా, ఆల్రెడీ పక్కోళ్ళు ఉందన్న వద్దు, మనం కాపీ చేసి ఇంకోటి ఇది పెడితే ఇది మరీ ట్రెడిషనల్గా ఉంది, ఇది మరీ టూ మచ్ దీంట్లో ఉంది అని వాళ్ళు డిస్కషన్ చేసుకుంటారు. చేసుకొని దాంట్లో ఒకటి వాళ్ళు సెలెక్ట్ చేసుకుంటారు. అది వీళ్ళ చాయిస్, ఇట్స్ ఓన్లీ చాయిస్. ఏదో ఒకటి నాకు మీరు చెప్పండి సార్ పెట్టేస్తాను కూడా అనొచ్చు, వితౌట్ చాయిస్ నాకే వదిలేయచ్చు. కానీ కంపెనీ కానీ ఈ షాప్ రిజిస్టర్ మటుకు కంపల్సరీ, వాళ్ళకి 4 పేర్లు కంపల్సరీ. ఎందుకు కంపల్సరీ? మీరు ఒక పేరు ఇవ్వండి చార్టెడ్ అకౌంట్కి, సార్ దాంట్లో సిస్టంలో కొడతా ఇట్లా, సార్ ఆల్రెడీ ఇది నాట్ అవైలబుల్ సార్ అని వస్తుంది. అవైలబుల్ నాట్ అవైలబుల్ 2 వస్తాయి. మనకి రోజుకో పేరు చూడండి, 4 రోజులు అయితే పేరు కోసం. నెక్స్ట్ మన దగ్గర రెడీగా ఉంటుంది, అయితే సెకండ్ నేమ్ చూడండి, థర్డ్ నేమ్ చూడండి, ఫోర్త్ నేమ్ చూడండి అంటారు. అట్లా మనం 4 names దాంట్లో ఒకటి సెలెక్ట్ అవుతుంది. ఆ కంపెనీకి ఏమో గవర్నమెంట్కి కంపల్సరీ 4 names. మీకు ఎవరైతే నన్ను అడుగుతారో క్లయింట్కి, ఇట్స్ ఎ చాయిస్ ఫర్ దెమ్. ఒక్కొక్కసారి వాళ్ళు ఏం చేస్తారో ఇది పెట్టిన తర్వాత వాళ్ళకి ఐడియా వస్తుంది, అంటే సార్ ఈ కోణంలో కంపెనీ పేర్లు పెట్టచ్చా అని. సార్ మేము కూడా మీరు పెట్టిన తర్వాత 2 days ఇంకోసారి ఇంకో 2-3 days టైం తీసుకుంటారు. మేము కూడా 2-3 పేర్లు అన్నా, అవి కూడా మీరు చెక్ చేస్తారా? ఇది డబుల్ వర్క్ కానీ చేస్తాం, మరి క్లయింట్ కదా ఒప్పుకున్నాం కదా, మంత్రస్థానం ఒప్పుకున్న తర్వాత ఓకే, దట్ ఆల్సో విల్ చెక్ ఇట్ అప్. కానీ మొహమాట అన్నట్టుకు బాగుందని అన్నాను, మళ్ళీ మొత్తం టోటల్ ప్రాసెస్లో చెక్ చేసి ఇఫ్ ఇట్ ఈస్ గుడ్, దీంట్లో ఈ పేరు బాగుందని కొంచెం ఏదైనా మార్పులు చేసి ఇస్తాం. అంతేగాని మీరు చెప్పిన పేరు నేను వేస్తాను అలా, అవునా అని ఒక ఈగో యాటిట్యూడ్. మనకు యాటిట్యూడ్ లేదు. పిల్ల పేర్లు కొన్నిసార్లు చాయిస్ ఉంటారు, వేసేసి ఓకే, కానీ చిన్న కరెక్షన్ దానికి ఏదో ఉంటుంది, అది కూడా చెప్తా ఉంటాం. ఇవి ఇస్తాం, అది కూడా చూస్తాం. వాళ్ళు అడుగుతారు, సార్ ఒకవేళ మీరు చిన్నపిల్ల పేర్లు కానీ బిజినెస్ పేర్లు ఇస్తే ఒకవేళ దాన్ని కన్సిడర్ చేస్తారా? విల్ యూ చెక్ దోస్? yes, definitely చెక్ దోస్ నేమ్స్ ఆల్సో. సో ఇకపై ఇది లెందీ ప్రాసెస్. ఇదంతా నేను చూస్తే ఈరోజు కనుక ఎవరైనా అడిగారంటే ఒక 1 week to 10 days దాకా ప్రాసెస్ నడుస్తుంది. ఇది రిజిస్ట్రేషన్ అయిన తర్వాత రిజిస్ట్రేషన్ స్టార్ట్ చేస్తారు. అప్పుడు వాళ్ళకు ఇది ఓన్లీ నేమ్ అన్నది స్టెప్ 1. మీరు ఆ బిజినెస్ సక్సెస్ రావాలంటే ఇంకా చాలా ఉంటుంది ప్రొసీజర్ అంతా. వాళ్ళకంతా కూడా టోటల్ ప్రొసీజరు, ఎప్పుడు పెట్టాలి, ఏవేవి పెట్టాలి, లక్కీ డైరెక్షన్ది, వాస్తు డైరెక్షన్ ఎలా ఉంటుంది, తర్వాత ఆ బోర్డు ఎట్లా పెట్టాలి, ఆ బోర్డు సైజ్ ఎలా ఉంటుంది, కలర్స్ ఎలా ఉంటాయి, వీళ్ళ బ్యాంక్ అకౌంట్లు ఎట్లా ఉండాలి, ఈ పార్ట్నర్స్ వాడే బిజినెస్ సెల్ నెంబర్ ఎలా ఉండాలి. పర్సనల్గా అందరికీ మనకు ఆల్మోస్ట్ అందరూ డ్యూయల్ సెల్లే ఉంటుంది. ఇదివరకు మీరు పర్సనల్గా ఒక సెల్ నెంబర్ వాడుతున్నారు, ఇప్పుడు బిజినెస్ కోసం ఇంకో బిజినెస్ సెల్ నెంబర్ పెట్టుకోండి. అప్పుడు ఏం చేయాలి, విజిటింగ్ కార్డు ఇచ్చినప్పుడు ఈ కొత్త నెంబర్ పైన వేయండి, పాత నెంబర్ కింద వేయండి, అప్పుడు ఇది పాపులర్ అవుతుంది.
అంతేగాని మీ సెల్ నెంబర్ బాగాలేదా తీసేయండి, కొత్తది పెట్టి తీసేయండి కాదు. తీసేయండి అంటే మీ మొత్తం పిఆర్ పోయినట్టే లెక్క. ఇక మర్నాడు ఫ్రెండ్స్ రిలేటివ్స్ మీ సర్కిల్ అంతా పోతుంది. ఇవాళ ఈ నెంబర్ పెడితే ఎవరు ఆ ఫోన్ రావు, కమ్యూనికేషన్ కట్ అయిపోతుంది. కాబట్టి పాతది అలాగే పెట్టుకోండి, ఈ బిజినెస్కి ఒక సెల్ నెంబర్ పెట్టుకోండి అని చెప్తాను. చెప్తాను లేదు వాళ్ళు ఆల్రెడీ 2 ఉన్నాయి సార్, దాంట్లో బాగుంటే ఒక రెండోది మీరు బిజినెస్ కింద వాడుకోవచ్చు. అది కూడా నన్ను అడుగుతారు వాళ్ళు, సార్ ఆల్రెడీ నాకు 2 ఉన్నాయి, ఒకటి రెండోది వాడను, దీంట్లో ఏది బిజినెస్ వాళ్ళు చెప్తే అని బిజినెస్ పెట్టుకుంటారు, రెండోది వాడను. ఓకే కెన్ డూ దట్. అంటే ఫ్లెక్సిబిలిటీ ఉండాలి. అంతేగాని ఈ సబ్జెక్ట్ నాకే తెలుసు అట్లా కమెంట్ కొట్టద్దు. నేను చెప్పేది ఏమంటే మీ సెల్ నెంబర్ కావద్దు, ఉండకూడదు. గివ్ అండ్ టేక్ పాలసీ పెడితే అప్పుడు వాళ్ళు కూడా క్లయింట్స్ కూడా చాలా హ్యాపీ. అరే మనం చెప్పేది కూడా కొన్ని వింటున్నారు, ఆయన ఓపిక్గా ఆయన చెప్పిన నా పేర్లు కూడా కన్సిడర్ చేస్తున్నారు అని అనుకుంటాం. సో ఇంత పెద్ద తతంగం అనుకుంటుంది కాబట్టి ఓన్లీ నేమ్ కాదు, దీనికంతా ఒక 5-6 స్టెప్లో వాళ్ళకి అన్నీ ఇస్తాం, గైడెన్స్ స్టెప్ బై స్టెప్స్ ఉంటాయి అనమాట. అది కొంచెం ఎస్టాబ్లిష్ అయ్యే వరకు అట్లా ఒక 2 months 3 months అయిపోయిన తర్వాత అసలు ప్రాక్టికల్ కొన్ని ప్రాబ్లమ్స్ రావచ్చు. సార్ ఏదో మార్పు అంటే మళ్ళీ వాళ్ళకి ఫోన్ కలిగి రావకాలి, ఒకసారి వచ్చారు అయిపోయింది వాళ్ళు. మళ్ళీ వాళ్ళకి ఫాలో అప్ కూడా 3 to 6 months ఇస్తానని చెప్పాను. ఇప్పుడు రాజమండ్రిలో మొన్న ఒక లాస్ట్ 2 years బ్యాక్ 22-23 ఎండింగ్ మధ్యలో శ్రీగంగా 5-star హాస్పిటల్స్లో పెట్టాను. 4 డాక్టర్స్ కలిసి పెట్టారు రాజమండ్రిలో 5-star హాస్పిటల్. వాళ్ళు కూడా చెప్పాను, మీకు ఎప్పుడైనా హాస్పిటల్ రన్నింగ్ ఉన్నప్పుడు ఈ రిలేటెడ్ ఏది వచ్చినా అది వాస్తుపరంగా కూడా కావచ్చు, ఎనీ చేంజెస్ కావచ్చు, ఏదో ఇంకోటి మీరు ఇంకేదైనా బెటర్ ఛాన్స్ లేదు, జస్ట్ కాల్ మీ, మీకు ఆన్లైన్ నుంచి చెప్తాను. యూ నీడ్ నాట్ కమ్ ఆల్ ది వే. మీరు ఇక్కడ ఫ్లైట్ ఎక్కి, రైలు ఎక్కి, బస్ ఎక్కి మీరు ఇక్కడ రావక్కర్లేదు, జస్ట్ కాల్ మీ, మీకు ఫోన్లో అని చెప్పేస్తా అని ఫాలో అప్ కూడా ఉంటుంది. ఇది చాలామందికి నచ్చింది. ఏదో ఫీజు తీసుకున్నాం అని ఇట్లా చేతులు దొలిపేసుకోకుండా తర్వాత 3-2 months డౌట్లు వస్తే కూడా మనం ఫోన్లో చెప్తాం. అంతేగాని పాత క్లయింట్ మీతో మాట్లాడితే ఫీజు రాదు కదా. మనం డైలీ ఒక నయా బక్రా అని హైదరాబాద్లో ఒక సామెత ఉంది, డైలీ ఒక నయా బక్రా. ఈరోజు ఫీజు ఇచ్చారు, మీ ఫోన్ చెప్పి మీకు మీ ఫోన్ బిజీ అనమాట. అసిస్టెంట్లు వెళ్తారు, సార్ బిజీ అంటారు. మీకు అర్థమైపోతారు మళ్ళీ మనం ఫీజింగ్ కదా అనుకుంటారు. అది మన దగ్గర ఉండదు. యూఆర్ ఏ ఓల్డ్ క్లయింట్, గోల్డ్ క్లయింట్ అంటాం. ఓల్డ్ ఈజ్ గోల్డ్. కాబట్టి ఫాలో అప్ కూడా ఉంటుందన్నమాట. అందుకోసం చాలామంది ఇండియా కానీ అబ్రాడ్ కానీ వస్తున్నారు. 90% మటుకు సక్సెస్ జరుగుతుంది. నేను ఒక 100 కంపెనీలు పెట్టాను, అన్నీ బాగా జరుగుతుంది. ఎందుకంటే నాకు ఫీడ్బ్యాక్ కూడా లేదు. మిగతా 10 ఉన్నాయో లేవో అది మనకు ఫీడ్బ్యాక్ ఇవ్వకపోతే మనం ఏం చేయలేం. మనమే వాడు బిజినెస్ ఎట్లా ఉందో డౌట్ వస్తుంది, ఈయన ఎందుకు ఫోన్ చేయి. ఇది ఎట్లుంటుందంటే మీ ఫ్యామిలీ డాక్టర్ దగ్గర పోయారు, జ్వరం దగ్గర మందులు అయిపోయి, మళ్ళీ ఆ డాక్టర్ 2 నెలల తర్వాత ఏం సార్ 4 రోజులు 6 నెలలు అవుతుంది, ఈ మధ్య మీకేం రోగాలు రావట్లేదా అంటే ఈయన కట్టు అక్కడ రోగాలు రావట్లేదు అంటే రోజు బుక్కుంటాడే ఈయన, దేవుడా నా పేరు మళ్ళీ రోగాలు రావాలి ఆయన ఆర్డర్ అగైన్ మీకు వస్తే మీరే పోవాలి. ఇది మటుకు రూల్ అవుట్. సో ఇది జరుగుతుంది ఇటువంటి సర్వీసు. ఇది మోస్ట్ న్యూమరాలజీలో చాలా ఇంపార్టెంట్. అండ్ ఇదే ఫారెన్లో ఏమంటారు తెలుసా, ఇప్పుడు మీరు చెప్పిందంతా కూడా పేర్లు పెట్టేస్తే దే విల్ బి కాల్డ్ అస్ కార్పొరేట్ న్యూమరాలజిస్ట్ అంటారు. యుఎస్లో ఐటీలో టాప్ ఉన్నవాడి కంటే కూడా 2 times సాలరీ ఎవరికి వస్తుంది తెలుసా, ఇక న్యూమరాలజిస్ట్ కార్పొరేట్ ఆయనకి వస్తాయి. దో ఐఎమ్ డూయింగ్ ద సేమ్ జాబ్. ఇప్పుడు చెన్నై కానీ బాంబే కానీ చాలా పెట్టినా కూడా ఎందుకో రాసుకోలేదు. ఎందుకు అది మళ్ళీ ఇప్పుడు చాలే మనకి ఓల్డ్ రికార్డు మళ్ళీ కార్పొరేట్ న్యూమరాలజిస్ట్ రాసుకోవాలా కంపెనీ పెడితే. ఐటీ కంపెనీలు చాలా వాటికి ఎగ్జిస్టింగ్ కంపెనీలు కూడా కొన్ని మనం అక్కడికి వెళ్ళి ఫ్లోట్ చేసామంటే ఎవరు మార్కెటింగ్ దాంట్లో ఉండాలి. దీన్ని రీషఫిల్ అంటారు. మనం అప్పుడప్పుడు మనం సిస్టమ్ పోతే కూడా ఒకసారి మనం రీస్టార్ట్ చేస్తాం కదా, దాన్ని మార్చవచ్చు. ఒక కంపెనీ పోయి వాళ్ళని లిస్ట్ తీసుకొని సార్ ఎక్స్తున్నాడు కదా ఈయన మార్కెటింగ్ నుంచి తీసేసి అడ్మిన్లో పెట్టండి, ఆ అడ్మిన్లో ఉన్నవాడిని మార్కెటింగ్ పెట్టండి, అకౌంట్స్ తీసి వీళ్ళు పెట్టి మొత్తం రీషఫిల్ చేశాను. చెన్నైలో పెద్ద కంపెనీకి, హైదరాబాద్లో కూడా ఒక కంపెనీ ఉండింది సాఫ్ట్వేర్ కంపెనీ. దాంట్లో రీషఫిల్ చేసిన తర్వాత వాళ్ళకు ఫారిన్ పోతే ఎంఓఐలు కూడా వచ్చాయి, ఎంఓఐ సైన్ చేసుకుని వచ్చారట. అది కూడా న్యూమరాలజీలో ఉంటుంది. అంటే ఎవరు అడ్మిన్లో ఉండాలి, ఎవరు మార్కెట్లో, ఇవన్నీ కూడా ఫారెన్లో ఉంటాయి ఇక్కడ నుంచి కార్పొరేట్ దాంట్లో. సో ఎప్పుడో లాంగ్ బ్యాక్ 20 years బ్యాక్ ఆ కార్పొరేట్ న్యూమరాలజీ ఎలా ఉంటుంది కాంట్రాక్ట్లు ఉంది కాబట్టి ఐఎమ్ ఫాలోయింగ్ దట్. ఇంక్లూడింగ్ మీకు నెక్స్ట్ స్టెప్ దీంట్లో వచ్చేది లోగో. ఎంజీకే లక్కీలను కొత్తగా ఇంట్రొడ్యూస్ చేశాను. ఒక లోగో ఎలా ఉండాలని యూఎస్ నుంచి ఒక ఈమెయిల్ పంపారు వాళ్ళు. అది మా దగ్గర ఒక పోస్టర్ చేసి పెట్టాను. ఏ లోగో మీన్స్ చెప్పి 10 points ఇంటర్నేషనల్ లెవెల్ ఇచ్చారన్నమాట. అంటే మీ లోగో ఇన్ని పాయింట్స్ ఉండాలి ఎవరికైనా క్రియేట్ చేస్తే. అది కూడా 15 years బ్యాక్ ఎంజీకే లక్కీ లోగో అని దీనికి ఇచ్చారన్నమాట. అయితే వెరీ లిమిటెడ్ పీపుల్, దోస్ ఆర్ రియల్ ఇంట్రెస్ట్ వాళ్ళకే ఇస్తాను. అది కొంచెం చాలా టైం ప్రాసెస్, ఎందుకంటే నేను చేయలేను కదా. కాన్సెప్ట్ నాది, ఇంకో సాఫ్ట్వేర్తో కూర్చోబెట్టి చేయించాలన్నమాట. ఎందుకు మిగతా అంటే మధ్య చాలామంది లేనా లోగో మాకు తెలుస్తారు, ఏం మా దగ్గర వాడు ఉంటారు బాబు దీనికి లోగో టైర్లు వేసేస్తాడు, రియల్ ఎస్టేట్ బిల్డింగ్ పెడతాడు అయిపోయిందని ఎవరికి వాళ్ళు కొంతమంది కూడా చేసుకుంటున్నారు. సో ఈ మధ్య ఈ 10 yearsలో కాబట్టి మనం ఫోర్స్ చేయకూడదు. కాబట్టి ఏదో వాళ్ళు తోచిన వాళ్ళు చేసుకుంటారు కదా, నేను ఐ డోంట్ నెవర్ ఫోర్స్. ఇక వచ్చి నిజంగా మాకు కావాలనుకున్నప్పుడు అప్పుడు స్పెషల్గా లక్కీ లోగో డిజైనింగ్ చేస్తే అది కూడా
పనిచేస్తుంది. మహాభారత యుద్ధం అంతా లోగో ఏందో తెలుసా? శ్రీకృష్ణుడు అర్జునుడి కంటే పవర్ఫుల్ ఏముంది? జెండాపై పద్యం ఏముంటుంది? కపిరాజు, లార్డ్ హనుమాన్, అట్లా ఉంటాయి కొన్ని కూడా. సో అది లోగో అనమాట. ఆ కొంతమంది లోగో పెట్టుకుని వెళ్ళిపోతారు ఇక్కడి నుంచి. అది ఉంది. ఇది ఒక లక్కీ బిజినెస్ యూనిట్కి సంబంధించిన వీడియో. మరొక మంచి యూస్ఫుల్ మీ అందరి పనికి వచ్చి వెళ్ళి కలుద్దాం. మీ ముదిగొండ గోపికృష్ణ ఫ్రమ్ ముదిగొండ టీవీ.